నేను డైరెక్టర్ గారు తీసిన మానాడు సినిమా చూసి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. కానీ నా ఎక్స్పీరియన్స్ అంత గ్రేట్గా లేదు భయ్య. కథ విషయానికి వస్తే పెద్ద చెప్పుకోదగ్గ పాయింట్ ఏమీ కాదు. ట్రైలర్లో చూపించేట్లు ఫాదర్కి సన్కి మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి, ఫైనల్గా ఏమైందనేది మీరు సినిమాలో చూస్తారు. సినిమా స్టార్టింగ్లో కొన్ని సీన్లు చూస్తున్నంతసేపు ఓకే, సినిమా మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనుకునే టైంలో అనవసరమైన ల్యాగ్ సీన్లు యాడ్ చేశారు. అవసరం లేకపోయినా కొన్ని సీన్లు తీశారు. విజయ్ తలపతి హీరో కాబట్టి పెద్ద స్టార్ హీరో ఉన్నాడని ఏదో భారీ బడ్జెట్గా తీయాలని తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఒక్క కరెక్టింగ్ పాయింట్ కూడా ఉండదు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. అసలు ఈ సినిమా వెంకట్ ప్రభు గారైనా తీసింది? ఆయన అంతకుముందు ఎటువంటి సినిమాలు చేశాడు? ఆయన తీసిన మానాడు సినిమా స్క్రీన్ ప్లే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా? కోర్స్ అది హాలీవుడ్ మూవీ రిఫరెన్స్ అయినప్పటికీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా ముందుకు వెళ్తుంది. కానీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మైనస్ అయింది. నెక్స్ట్ సీన్ ఏంటనేది ఆడియన్స్ ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సినిమాలో డీఏజింగ్ లుక్ ఉంటుంది భయ్య హీరోది, అది నాకు హీరోకి అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయితే ఒక ట్విస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని గెస్ట్ రోల్స్ కూడా చేయించారు. ఇంకోటి ఏంటంటే ఇది విజయ్ తలపతి గారి లాస్ట్ సినిమా కాబట్టి అందరూ చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేట్లు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఆయన ఈ సినిమా తర్వాత పాలిటిక్స్లోకి వెళ్తాడు కదా, ఇంకా సినిమాలు చేయరు. సో తన ఫ్యాన్స్కి ఈ సినిమా పండగలా ఉండాలని తీసినట్లు అనిపిస్తుంది మనకు. యోగిబాబు గారి కామెడీ నాకు చాలా బాగా నచ్చింది. తక్కువ సీన్లు అయినా కూడా ఉన్నతలో బాగా చేశారు ఆయన. నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అండ్ ఇంటర్వెల్, ఆ తర్వాత కొన్ని ట్విస్టులు, కొన్ని గెస్ట్ రోల్స్, ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే ఓకే పర్లేదు, యావరేజ్ చూడొచ్చు అనిపించింది. మరి అలాగని చెప్పి మళ్ళీ హై రేంజ్గా చాలా బాగుందని చెప్పను, అలాగని చెప్పి అసలు బాగాలేదు చండాలంగా ఉంది బీస్ట్ లాగా ఉంది అని మాత్రం చెప్పను. ఓకే పర్లేదు చూడొచ్చు అనిపిస్తుంది. నేను డైరెక్టర్ గారు తీసిన మానాడు సినిమా చూసి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. సో కాబట్టి నాకు పెద్దగా నచ్చకపోవచ్చు, ఏమో మీకు ఒకవేళ నచ్చచ్చేమో, మీరు వెళ్ళి చూడండి థియేటర్లో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ తలపతి బాగానే చేశారు, బట్ ఆయనకి డీఏజింగ్ లుక్ అనేది అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది భయ్య నాకు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వెంకట్ ప్రభు మీద ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు, అందువల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. స్క్రీన్ ప్లే ఇంకా చాలా బాగా గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఇక మ్యూజిక్ అయితే అంతగా బాగాలేదు భయ్య. బహుశా తమిళ్లో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, తెలుగులో లిరిక్స్ సెట్ అవ్వలేదు. సో ఓవరాల్గా నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. వెంకట్ ప్రభు గారి నుంచి ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదండి రివ్యూ. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో రివ్యూస్, సినిమా అప్డేట్స్ ఇలాంటివి చాలా వస్తుంటాయి. సో ఛానల్ని ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.